కృష్ణేశ్వర స్వామి వారి ఆలయం నిత్యము శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. ఆలయంలో ఎక్కడ ఏ మూల చూసినా శివ జపాలు, అభిషేకాలు తప్ప మరొకటి కనిపించవు. ఆ క్షణంలో శివుడు దగ్గరుండి ఆ పూజలు చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఆ విశేషాలేంటో పరిశీలించండి. గర్భాలయంలో స్వామివారికి చేసే లింగార్చనలు, బిల్వార్చనలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి అర్చనలు, అభిషేకాలు చేస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో నిత్యము భక్తులు శివ భజనలు చేస్తూ గడిపే దృశ్యం నయనానందకరం. ఇది భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతిని కలుగజేస్తుంది. అలాగే ఆలయం వెలుపల రోజు శిక్షకులైన యువకులు రుద్ర నమకాన్ని పఠిస్తూ దర్శనమిస్తారు. శివుని మనసా వాచా స్మరిస్తూ వారంతా ఓ బాల శివ భక్తగణంలా భక్తులకు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతారు. జ్యోతిర్లింగాలలో 12వ జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర స్వామి లింగాన్ని దర్శించుకోవటం బహుజన్మల పుణ్యఫలం. పూర్వజన్మ సుకృత ఫలంగానే ఈ జ్యోతిర్లింగ దర్శనమవుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. కృష్ణేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా చేపర, టెక్కలి, పలాస, నరసనపేట, సోంపేట తదితర గ్రామాల నుంచి తెలుగు భక్తులు వచ్చాం. మహారాష్ట్రలో ఉన్న గుగ్నేశ్వర టెంపుల్ కి వచ్చాం. దేవుడి దర్శనం చాలా బాగా అయింది. మేము 72 మంది ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి కృష్ణేశ్వర స్వామిని దర్శించుకున్నాం. కృష్ణేశ్వర స్వామిని దర్శించుకుంటే అందరికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కృష్ణేశ్వర స్వామి తాలూ యొక్క జ్యోతిర్లింగం దర్శించుతున్నాం. ఇది చాలా బాగున్నది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగ స్వామి దర్శనం బాగా జరిగింది. కోవిలు ఎంతో బాగుంటుందని, జ్యోతిర్లింగాలు 12 లింగాల్లో ఒక లింగం అని దీన్ని తెచ్చారు. ఇది బాగా చూడవలసింది. పిల్లలతో సహా మేము వచ్చాం. చాలా బాగా దర్శనం అయింది. చాలా బాగుంది. శ్రీకాకుళం జిల్లా మడప నుంచి వచ్చాము. దైవ కార్యక్రమం గురించి దైవ దర్శనం చేశాము. ఈ టెంపుల్కి వచ్చాము. బాగా దర్శనం జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది 12వ జ్యోతిర్లింగం. ఇది చూడడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్వామి ఆశీస్సులు మాకు కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. यह वालू काष्म से बना हुआ मंदिर बहुत ही खूबसूरत है और यहाँ 12 ज्योतिर्लिंग से एक ज्योतिर्लिंग का दर्शन हो जाता है। हम लोग नासिक से आए। हमारा स्कूल का ट्रिप लेके हम लोग इधर आ गए। पूरा भारत में जो 12 ज्योतिर्लिंग है उसमें से एक है अपना कृष्णेश्वर मंदिर का, वो देखने के लिए हम सब बच्चे लोग आए थे। हेमाडपंथी मंदिर जो है ये हमें बहुत पसंद आया है. We are coming from Nashik district, Janata Vidyalaya Mathuri. This temple is very good when we take darshan in this temple. తండ్రి పరమేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి కాపాడే కరుణామయుడు కృష్ణేశ్వరుడు. భక్తవ శంకరుడిగా, భోలా శంకరుడిగా పూజలందుకుంటున్న ఆ కృష్ణేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.